టౌన్లోని శ్రీనగర్ కాలనీలో చంద్రిక మనోహర్లు కాపురం ఉంటే సిరి కాలనీలో హరిత అరవిందులు కాపురం ఉండేవాళ్లు. నలుగురు చాలా మంచివాళ్లు. ఒకరోజు ఉదయం, ఏవండి లేస్తారా? మనోహర్ దుప్పటి కప్పుకొని, ఆదివారం కదా చందు, ఇంకో గంట పడుకుంటాను అని చెప్పాడు. అలాగే పడుకోండి, కాని బ్రేక్ఫాస్ట్ కూడా మీ కలలోనే తినేయండి అని చెప్పింది. అంతే, మనోహర్ ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. ఏంటి బెదిరింపా? కాదు, ఇంటి నోటిఫికేషన్. మనోహర్ నవ్వుతూ వంటగదిలోకి వెళ్లాడు. గ్యాస్ వెలిగించి టీ పెట్టాడు. కళ్ళు మూసుకున్నాడు. కాసేపటికి టీ మొత్తం పొంగిపోయింది. మనోహర్ కళ్ళు తెరిచాడు. అంతలోనే చంద్రిక వచ్చింది. రోజూ ఇదే సీన్. గ్యాస్ మీద టీ పెడతారు, తర్వాత మొబైల్ చూస్తారు, ఆ తర్వాత అయ్యో అంటారు. మనోహర్ మౌనంగా ఉన్నాడు. ఆ మిగిలిన టీని పోసిచ్చి కిచెన్ మొత్తం క్లీన్ చేయండి అని చెప్పి చంద్రిక వెళ్ళిపోయింది. మనోహర్ వేడివేడి టీ కప్పుతో హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చున్న చంద్రికకిచ్చి వెళ్ళిపోయాడు. చంద్రిక టీ తాగుతుండగా డోర్ బెల్ మోగింది. చంద్రిక తలుపు తెరిచింది. చెల్లి హరిత కనిపించింది. టీ తాగుతావా చెల్లి? టీ వద్దు, కొంచెం పంచదార ఉంటే ఇవ్వక్కా. కిచెన్లోకి వెళ్లి తీసుకో. హరిత కిచెన్లోకి వచ్చింది. మనోహర్ చేతిలో చీపురు పట్టుకుని కిచెన్ ఊడుస్తున్నాడు. హరిత చూసి నవ్వు ఆపుకుంది. బావగారు, మీరు కూడా ఊడుస్తారా? మనోహర్ వెంటనే చీపురుని వదిలిపెట్టాడు. అది నేను చెక్ చేస్తున్నాను హరిత, చీపురు సరిగ్గా ఊడుస్తుందో లేదో అని. అలాగా అని హరిత అంటుండగా చంద్రిక వచ్చింది. అవును, ఇంట్లో ప్రతి వస్తువుకి క్వాలిటీ టెస్ట్ చేస్తారు. హరిత నవ్వుకుంటూ పంచదార తీసుకుని తన ఇంటికి వచ్చింది. హాల్లో అరవింద్ నవ్వుతూ కనిపించాడు. నవ్వింది చాలు, ముందు పాలు తీసుకురండి. అరవింద్ ఇలా వెళ్లి అలా పాలు తీసుకొచ్చాడు. ఇప్పుడు కరివేపాకు తీసుకురండి. అరవింద్ ఇలా వెళ్లి అలా కరివేపాకు తీసుకొచ్చాడు. గ్యాస్ అయిపోయింది, సిలిండర్ మార్చండి. అరవింద్ మార్చాడు. బట్టలు వాషింగ్ మిషన్లో వేయండి. అరవింద్ వేశాడు. చెత్త బయట పారేయండి. అరవింద్ చెత్తని తీసుకెళ్లి 5 నిమిషాల తర్వాత తిరిగొచ్చాడు. టీ తాగుతారా? తాగుతాను. అయితే టీ కూడా మీరే పెట్టుకోండి. అరవింద్ ముఖం చిన్నబోయింది. అది చూసి హరిత నవ్వుకుంటూ బెడ్రూంలోకి వెళ్లిపోయింది. 1 గంట సమయం తర్వాత మనోహర్, అరవింద్ కాఫీ డేలో కూర్చున్నారు. కాఫీ వచ్చింది. ఏమైంది తమ్ముడు, అదోలా ఉన్నావు? ఏం చెప్పమంటావన్నయ్య, ఉదయం నుంచి రాత్రి వరకు ఇంట్లో పనులన్నీ నేనే చేస్తున్నాను. ఉదయం లేచింది మొదలు, ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి, ఆ వంట చెయ్యి, ఈ వంట చెయ్యి, అది ఇది అని పనులన్నీ నాతోనే చేయిస్తుంది. ఒక్కోసారి అనిపిస్తుంది నేను తనకు భర్తనా లేక పని మనిషినా అని చెప్పాడు. మనోహర్ తనలో తను, ఏదో సామెత ఉందిలే, రోలొచ్చి మధ్యలతో మొరపెట్టుకుందంట, అలా ఉంది. అయినా నాది కూడా తనలాంటి పరిస్థితే అని తమ్ముడికి తెలియకూడదు అనుకుని అరవింద్తో గంభీరంగా అన్నాడు. చూడు తమ్ముడు, మగాడంటే పుల్లా ఉండాలి. నువ్వింట్లో అడుగు పెట్టగానే నీ అడుగుల శబ్దానికి అందరూ సైలెంట్ అయిపోవాలి. ఇంట్లో ఆడవాళ్లే పనిచేయాలి, మనం ఆర్డర్లు ఇవ్వాలి. నేను మా ఇంట్లో అలాగే ఉంటాను. చంద్రిక నా మాటకు ఎదురు చెప్పదు, నా ముందు చాలా భయపడుతుంది. వావ్, నిజమా అన్నయ్య? ఏంటి నమ్మట్లేదా? రేపొకసారి మా ఇంటికి రా, నేనంటే ఏంటో చూద్దుగాని అని మనోహర్ చెప్పిన మాటలు విని అరవింద్ మనసులో, ఇక నుంచి నేను కూడా ఇంట్లో పులిలా మారాలి అని గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు. ఇంటికి వచ్చాడు. హరిత చూసింది. ఏంటి చూస్తున్నావు? నువ్వు చూస్తే భయపడ్డానికి నీ పిల్లిని కాదు, పులిని. పులిరాజ్యం మొదలవ్వబోతుంది. ఆడపులి రాజ్యమా? కాదు, నా రాజ్యం. ఇక నుంచి ఇంట్లో కొత్త రూల్స్ మొదలవ్వబోతున్నాయి. అవేంటో చెప్పండి, వింటాను. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇక నుంచి ఇంటి పని, వంట పని చేయాల్సింది నువ్వు. నేను ఈ ఇంటికి రాజుని. సరే అని హరిత సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేసింది. అరవింద్ కూడా కూర్చున్నాడు. 10 నిమిషాలు గడిచిన తర్వాత, హరిత, టీ ఉందా? లేదు. లేదా? ఎందుకు లేదు? నేను కూడా పులినే, పులులు టీ పెట్టవు. అరవింద్ ఆశ్చర్యపోయాడు. హరిత నవ్వుకుంటుంది. మరి వంట? నేను చెయ్యను. ఎందుకు చెయ్యవు? పులులు వంట చెయ్యవు. అరవింద్ నోరు తెరిచాడు. హరిత నవ్వు ఆపుకుంటుంది. నాకు ఆకలేస్తుంది. పులికి ఆకలి వేయడం సహజం. వెళ్లి ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయల్ని వేటాడండి. చివరకు అరవింద్ ఓడిపోయాడు. వంటగదిలోకి వెళ్లి కూరగాయలు కట్ చేస్తున్నాడు. అది చూసి హరిత నవ్వుకుంటుంది. మరుసటి రోజు, ఏమండి, నిన్న మీరు చెప్పిన మాట గుర్తుంది.
మా అక్క మొగుడు పులిలా ఉంటాడన్నారు కదా, ఒక్కసారి వాళ్ళింటికి వెళ్ళి చూద్దామా? పద వెళ్దాం. ఇద్దరూ చంద్రిక ఇంటికి వచ్చారు. తలుపు పూర్తిగా మూసిలేదు, కొద్దిగా తెరిచుంది. ఇద్దరూ నెమ్మదిగా లోపలికొచ్చారు. అప్పుడు వంటగదిలో ఒక మహిళ చీర కట్టుకుని తలకు కొంగు వేసుకొని వంట చేస్తోంది. చూస్తున్నావు కదా హరిత, మా అన్నయ్య మీ అక్కతో పనులు ఎలా చేయిస్తున్నాడో. ఇప్పటికైనా మా అన్నయ్య పులి అని ఒప్పుకుంటావా? అవునా? ఇంకో 2 నిమిషాలు ఆగండి, అసలు సినిమా ఇప్పుడే మొదలవుతుంది. అప్పుడే చంద్రిక హాల్లోకి వచ్చింది. చెల్లిని మరిదిని చూసింది. నవ్వుతూ పలకరించింది. వదినా, మీరిక్కడున్నారు, మరి వంటగదిలో ఉన్న అమ్మాయి ఎవరు? హరిత నవ్వుని ఆపుకుంటుంది. ఏవండి, సాంబార్లో ఉప్పు వేశారా? వేశాను డియర్. చపాతీలు గుండ్రంగా చేస్తున్నారా? చేస్తున్నాను చంద్రిక. అంటూ చీర కట్టుకున్న మనోహర్ చూశాడు. అరవింద్ గట్టిగా అరిచాడు. అన్నయ్య నువ్వు... మనోహర్ ఉలిక్కిపడ్డాడు. అన్నయ్య నువ్వేనా నిన్న కాఫీ డేలో బర్త్ అంటే పులి, కింగ్ అనేదో మాట్లాడావు? మనోహర్ తలదించుకున్నాడు. ఏవండి, మీ తమ్ముడితో తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు వెళ్ళి పప్పు కలపండి. మనోహర్ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అన్నయ్య నువ్వు పులి కాదు, ఒంటింటి కుందేలువి అంటూ అరవింద్ నవ్వుతూనే ఉన్నాడు. అరగంట తర్వాత నలుగురూ హాల్లో కూర్చున్నారు. కొన్ని క్షణాలు ఎవరూ మాట్లాడలేదు. అన్నయ్య నిన్నేమో పులన్నావు, తీరా ఇక్కడికొచ్చి చూస్తే చీర కట్టుకొని మరీ వంట చేస్తున్నావు, ఏంటిదంతా? తమ్ముడు, నిన్న కాఫీ డేలో ఏదో బిల్డప్ ఇచ్చాలే. ఇంత బిల్డప్ దేనికన్నయ్య? పెళ్ళైన కొత్తలో నేను పుల్లాగే ఉండేవాణ్ణి. చంద్రికతోనే అన్ని పనులు చేయించేవాణ్ణి. ఒకరోజు చంద్రికకి బాగా జ్వరం వచ్చింది. అయినా సరే నేను వెళ్ళి టీ పెట్టి తీసుకురా అన్నాను. చంద్రిక ఒక్క మాట మాట్లాడలేదు, వెళ్ళి టీ తీసుకొచ్చింది. అప్పుడు టీ తీసుకుంటూ చూశాను, ఆమె చేతులు వణుకుతున్నాయి. నాకు చాలా బాధ అనిపించింది. అరవింద్ వింటున్నాడు. ఆ రోజు మొదటిసారి భార్య కూడా మనిషేనని, తను కూడా అలసిపోతుందని అర్థమైంది. ఆ రోజు నుంచి ఇంటి పనులిద్దరూ పంచుకుని చేసుకోవటం మొదలుపెట్టాం. మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు, రావు కూడా. ఎందుకంటే ఇంటి పనులన్నీ ఇద్దరం కలిసే చేసుకుంటాం. అరవింద్, హరిత నిశ్శబ్దంగా వింటున్నారు. హరిత, మీ బావ నాకు సహాయం చేస్తాడని నేనెప్పుడూ అతన్ని చిన్నచూపు చూడలేదు. అతన్ని గౌరవిస్తాను. ఎందుకంటే అతను నాకు భర్త మాత్రమే కాదు, మంచి స్నేహితుడు కూడా. నేను అలసిపోతే అతనే వంట చేస్తాడు, అతను అలసిపోతే నేను చూసుకుంటాను. అదే భార్యాభర్తల బంధం. అక్కా, అందుకే మీ ఇద్దరూ ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. అరవింద్ మనోహర్ వైపు చూసి, ఇదంతా ఓకే, మరి చీరెందుకు కట్టుకున్నావు? మనోహర్ మొహం మాడిపోయింది. చంద్రిక పెద్దగా నవ్వింది. అది నేను చెప్తాను. ఉదయం నేను ఉతికిన చీరలు ఆరేశాను. వర్షం వచ్చింది. ఏవండి, చీరలు తడవకుండా తీసుకురండి అన్నాను. బయటవాళ్లు చూస్తే బాగోదు అని ఒక చీరని చుట్టుకున్నాడు. అందరూ పెద్దగా నవ్వేశారు. ఇంటికి వెళ్తూ అరవింద్ ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంట్లోకి వెళ్లగానే హరిత ఆశ్చర్యపడేలా నేరుగా వంటగదిలోకి వెళ్లాడు. ఏవండి, ఏమైంది? నువ్వు అక్కడే ఉండు, నేను టీ తీసుకొస్తాను. ఇక నుంచి ఇంటి పనులు మనమిద్దరం కలిసి చేసుకుందాం హరిత. హరిత కళ్ళల్లో ఆనందం కనిపించింది. మగాడు బయట ఎంత పులిలా కనిపించినా ఇంట్లో భార్యకు తోడుగా నిలబడితేనే నిజమైన మనిషి అవుతాడు. 3 ముళ్ల బంధం అనేది ఎవరు ఎవరిని కంట్రోల్ చేయటం కాదు, ఒకరి కష్టాన్ని మరొకరు పంచుకోవడం. భార్యాభర్తలు కలిసి నవ్వుతూ కలిసి పనిచేస్తేనే ఆ ఇల్లు నిజమైన ఆనంద నిలయం.